Hello everyone, welcome back to my channel. Please like, share and subscribe. Welcome back to audiobook of మీ సుప్తచేతనాత్మక మనసుకున్న శక్తి. చాప్టర్ 2. మీ మనసు ఎలా పనిచేస్తుంది. మీ మనసే మీ స్వాధీనంలో ఉన్న అత్యంత విలువైన ఆస్తి. అది ఎల్లప్పుడూ మీతోనే ఉంటుంది. దాన్ని ఎలా ఉపయోగించాలో మీరు నేర్చుకున్నట్లయితే దానికి గల అమోఘమైన శక్తులు మీవే అవుతాయి. ఇంతకు ముందే అనుకున్నట్లు మీ మనసుకు 2 లెవెల్స్ ఉన్నాయి. ఒకటి చేతనావస్థ లేదా హేతుబద్ధ స్థాయి ఉన్నది. రెండవది సుప్త చేతనావస్థ లేదా హేతుబద్ధ రహిత స్థాయి కలది. మీరు మీ చేతనాత్మక మనసుతో ఆలోచిస్తారో, మీరు అలవాటుగా ఏదైతే ఆలోచిస్తూ ఉంటారో అది మీ సుప్త చేతనాత్మక మనసులో విలీనమవుతుంది. అదే మీ ఆలోచనల ధోరణి బట్టి సృజనకు లోనవుతుంది. మీ సుప్త చేతనాత్మక మనసే మీ భావోద్రేకాలకు ఆసనమవుతుంది. అదే సృజనాత్మకమైన మనసు మీరు మంచిని ఆలోచిస్తే ఆ మంచే అనుసరిస్తుంది, చెడు ఆలోచిస్తే చెడు అనుసరిస్తుంది. మీ మనసు పనిచేసే తీరు ఇదే. మీరు గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన అంశం ఇది. ఒకసారి మీ సుప్తచేతనాత్మక మనసు ఓ భావనను అంగీకరిస్తే అది దాన్ని ఆచరణలో పెడుతుంది. ఆశ్చర్యకరమైన సూక్ష్మమైన సత్యం ఏమిటంటే సుప్తచేతనాత్మక మనసుకు చెందిన నియమం మంచి చెడుల భావాలకు ఒకేలా పనిచేస్తుంది. ఈ నియమాన్ని ప్రతికూల మార్గంలో వర్తింపచేస్తే అది ఓటమికి, నిరాశ, నిస్పృహలకు, శోకానికి కారణభూతమవుతుంది. మీలో అలవాటుగా సాగే ఆలోచనలు సామరస్య ధోరణిలోనూ నిర్మాణాత్మకంగానూ ఉంటే మీరు నిర్దిష్టమైన ఆరోగ్యాన్ని, విజయాన్ని, సమృద్ధిని అనుభవించగలుగుతారు. మీరు కానీ సరైన మార్గంలో ఆలోచించటం, అనుభూతి చెందటం మొదలు పెడితే మనశ్శాంతి, ఆరోగ్యం తప్పనిసరిగా లభ్యమవుతాయి. మీరు ఏదైతే సత్యమని అనుకుంటూ మానసికంగా అదో హక్కుగా భావిస్తారో దాన్ని మీ సుప్తచేతనాత్మక మనసు అంగీకరించి దాన్ని అనుభవంలోకి తీసుకొస్తుంది. మీరు చేయవలసిందెల్లా ఆ భావనను మీ సుప్తచేతనాత్మక మనసు అంగీకరించేలా చూడడమే. అది కాని ఒక్కసారి జరిగితే మీ సుప్తచేతనాత్మక మనసు నియమానుసారంగా మీరు కోరుకున్న ఆరోగ్యం, శాంతి, సమృద్ధి లభిస్తాయి. మీరు ఆజ్ఞను లేదా నిర్ణయాన్ని జారీ చేయండి. మీ సుప్తచేతనావస్థ నిజాయితీగా తనలో ముద్రితమైన దాన్ని ఆచరణలోకి తీసుకువస్తుంది. సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులు చెప్పినది ఏమిటంటే ఆలోచనలు సుప్తచేతనాత్మక మనసుకు పంపబడినప్పుడు అవి మస్తిష్క కణాలలో ముద్రితమవుతాయి. మీ సుప్తచేతనావస్థ ఆ భావనను అంగీకరించగానే దాన్ని వెంటనే ఫలప్రదం చేయడానికి పూనుకుంటుంది. మీ జీవితకాలంలో సేకరించిన ఆ భావనలు అన్నిటి నుంచి ప్రతి జ్ఞానాంశాన్ని అది వినియోగిస్తూ ప్రయోజనాలు నెరవేరేలా చేస్తుంది. మీలో ఉన్న అనంత శక్తి, బలం, తెలివితేటల నుంచే అది అవసరమైన దాన్ని తీసుకుంటుంది. అందుకు ప్రకృతి నియమాలన్నింటినీ స్వీకరించి సాధిస్తుంది. కొన్ని సందర్భాలలో మీ కష్టాలకు వెంటనే పరిష్కారం లభించినట్లు అనిపిస్తుంది. మరికొన్ని సమయాల్లో అయితే అందుకు రోజులు, వారాలు లేదా మరెంతో కాలం పడుతుంది. దాని మార్గాలు అన్నీ అన్వేషణ వైపే ఉంటాయి. చేతన, సుప్తచేతనకు గల భేదాలు. చేతన, సుప్తచేతన అనేవి 2 మనసులు కాదని మీరు గుర్తుంచుకోవాలి. అవి కేవలం ఒకే మనసులోని 2 ధోరణులు. మీ చేతనాత్మక మనసు అనేది కారణాన్ని చూసే మనసు. అదే ఎంపికకు దోహదమయ్యే మనసు. ఉదాహరణకు మీరు మీ పుస్తకాలు, మీ ఇల్లు, మీ జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకుంటారు. మీ చేతనాత్మక మనసుతో మీరు అన్ని నిర్ణయాలు తీసుకుంటారు. మరోపక్క మీ వైపున చేతనాత్మకంగా ఎంపిక ప్రమేయం ఏదీ లేకుండానే మీ హృదయం యాంత్రికంగా తన పని తాను చేసుకుపోతూ ఉంటుంది. జీర్ణం కావటం, ప్రసరణ, శ్వాస తీసుకోవడం వంటి ప్రధానమైన ప్రక్రియలన్నిటినీ చేతనాత్మక నియంత్రణ ప్రమేయం లేకుండా మీ సుప్తచేతనాత్మక మనసు ద్వారా కొనసాగించబడుతూ ఉంటాయి. మీ సుప్తచేతనాత్మక మనసు తనకు నచ్చిన దాన్ని లేదా మీరు మనస్ఫూర్తిగా నమ్మిన దాన్ని అంగీకరిస్తుంది. మీ చేతనాత్మక మనసుల అది ఆ అంశానికి సంబంధించిన కారణాలను పట్టించుకోదు. అలాగే మీతో వివాదాస్పదంగా వాదించదు. మీ సుప్తచేతనాత్మక మనసు విశాలమైన భూమి లాంటిది. అది ఏ తరహా విత్తనాన్నైనా, అది మంచిది కానియండి, చెడ్డది కానియండి, అంగీకరిస్తుంది. మీ ఆలోచనలు క్రియాత్మకమైనవి, అవే విత్తనాలు. ప్రతికూలమైనవి, నాశనాన్ని కోరుకునే ఆలోచనలు మీ సుప్తచేతనాత్మక మనసులో ప్రతికూల ధోరణిలోనే పనిచేస్తూ ఉంటాయి. తొందరలో లేదా మరికొంత కాలం తర్వాతో ఆ అంశానికి అనుగుణంగా బయట సంభవించిన అనుభవంతో ఒక రూపాన్ని సంతరించుకుంటాయి. మీ సుప్తచేతనాత్మక మనసు మీ ఆలోచనల మంచి లేదా చెడు, నిజం లేదా అబద్ధాలను రుజువు చేయడానికి పూనుకోదన్న సంగతి గుర్తుంచుకోండి. మీ ఆలోచనలు లేదా సూచనల ధోరణిని బట్టి అది స్పందిస్తుంది. ఉదాహరణకు మీరొక అంశాన్ని నిజమని చేతనాత్మకంగా భావించినప్పుడు అది నిజం కాకపోయినప్పటికీ
మీ సుప్త చేతనాత్మక మనసు అది నిజమనే అంగీకరిస్తుంది. అలా నిజమని అనుకోవడం వలన కలిగే పరిణామాలనే అనుసరించి దానివల్ల కలిగే ఫలితాలనే తీసుకువస్తుంది. సైకాలజిస్టులు చేసే ప్రయోగాలు. స్వాప్నిక స్థితిలో అంటే హిప్నాటిజం మంత్రముగ్ధులై ఉన్నవారిపై సైకాలజిస్టులు అసంఖ్యాకమైన ప్రయోగాలు చేశారు. ఈ పరిశోధనలు స్పష్టం చేసిందేమిటంటే కారణాలు వెతికే ప్రక్రియకు దోహదం చేసే ఎంపికలను పోల్చి చూడడాన్ని సుప్తచేతనాత్మక మనసు చేపట్టదని, ఏ సూచనలనైనా అవి ఎంత అవాస్తవమైనవి అయినప్పటికీ మీ సుప్తచేతనాత్మక మనసు వాటిని అంగీకరిస్తుంది. ఒకసారి ఆ సూచనను ఆమోదించిన తర్వాత ఆ సూచనను బట్టే అది ప్రతిస్పందిస్తుంది. మీ సుప్తచేతనాత్మక మనసు సూచనలకు ఎలా స్పందిస్తుంది అనడానికి ఈ వివరణ. ప్రాక్టీస్ చేస్తున్న ఒక హిప్నాటిస్టు ఎవరైనా ఓ వ్యక్తిని చూపించి ఆమె నెపోలియన్ బొనపార్తే అనో లేదా ఒక పిల్లి అనో లేదా ఒక కుక్క అని అంటే అలా మంత్రముగ్ధులైన వారు అదే విధంగా చక్కగా నిర్దిష్టంగా ప్రవర్తిస్తారు. తాత్కాలికంగా ఆమె పర్సనాలిటీ మారిపోతుంది. హిప్నాటిస్టు తాను ఏమని చెప్పినా ఆమె ఆ మాటలను విశ్వసిస్తుంది. నిపుణుడైన హిప్నాటిస్టు మంత్రముగ్ధులైన తన విద్యార్థులలో ఒకరిని ఆమె వీపు దురద పెడుతూ ఉందని అన్నా, మరొకరిని ముక్కులోంచి రక్తం కారుతుందని అన్నా, ఇంకొకరిని పాలరాతి బొమ్మలా అభివర్ణించిన, మరొకరి ఉష్ణోగ్రత 0 కంటే దిగువకు పడిపోవడం వలన గడ్డకట్టుకుపోయి ఉన్నావన్నా ఆ మాటలన్నీ వింటారు. ఒక్కొక్కరు ఏ విధంగా సూచించబడితే ఆ విధంగా చుట్టూ ఉన్న స్థితిగతులేవి పట్టించుకోకుండా ఆ మంత్రముగ్ధ స్థితిలో చెప్పినట్లుగా చేస్తూ ఉంటారు. ఈ వివరణ వల్ల మీ చేతనాత్మక కారణాత్మక మనసుకు సుప్త చేతనాత్మక మనసుకు గల భేదం ఏమిటో అర్థమవుతుంది. సుప్త చేతనాత్మక మనసు వ్యక్తిపరమైనది కాదని, దానికి ఎంపిక అనేది ఉండదని, మీ చేతనాత్మక మనసు ఏది నిజమని చెప్తే అదే నిజమని అంగీకరిస్తుందని స్ఫురిస్తుంది. అందువలన మీరు ఎంపిక చేసుకునే ఆలోచనల ముఖ్యత్వాన్ని బట్టి మీరు ఆశీర్వదింపబడడం, ఉపశమనం పొందడం, స్ఫూర్తిని పొందడం అనేది ఉంటుంది. అవే మీకు ఆత్మానందాన్ని కలిగిస్తాయి. వస్తుగత అంటే ఆబ్జెక్టివ్, వ్యక్తిగత అంటే సబ్జెక్టివ్ మనసుల స్పష్టీకరణ. చేతనావస్థలో ఉన్న మీ మనసును అప్పుడప్పుడు మీ వస్తుగత మనసు అని అంటూ ఉంటారు. ఎందుకంటే బయట వస్తువులతోనే అది పని పెట్టుకుంటుంది. చేతనాత్మక మనసు మీకున్న పంచేంద్రియాలు మాధ్యమంగా బాహ్య జగత్తును పరిశీలిస్తూ ఉంటుంది. మీకు మీ పరిసరాలతో ఉన్న సంబంధంలో మీ చేతనాత్మక మనసు మీకు మార్గదర్శిగా, నిర్దేశకునిగా వ్యవహరిస్తుంటుంది. మీరు మీ పంచేంద్రియాల ద్వారా జ్ఞానాన్ని సంపాదిస్తారు. పరిశీలన, అనుభవం, విద్య ద్వారా మీ చేతనాత్మక మనసు నేర్చుకుంటుంది. ఇంతకు ముందే చెప్పినట్లు చేతనాత్మక మనసు చేసే అత్యంత గొప్ప కార్యం హేతువాదన. ప్రతి సంవత్సరం గ్రాండ్ కెన్యాను సందర్శించే కొన్ని లక్షల పర్యాటకుల్లో మీరు ఒకరని అనుకోండి. ప్రపంచంలోని అత్యద్భుతమైన ప్రాకృతిక అద్భుతమన్న నిర్ణయానికొస్తారు. ఈ నిర్ణయం మీరు పరిశీలించిన నమ్మలేని లోతు, జటిలంగా ఏర్పడ్డ పర్వతాలు, పలుచోట్ల పరుచుకున్న అందమైన రంగుల మిశ్రమం మీద ఆధారపడి ఉంటుంది. ఈ పనితనం అంతా మీ చేతనాత్మక మనసుదే. మీ సుప్త చేతనాత్మక మనసును తరచూ మీ వ్యక్తిగత మనసు అని అంటూ ఉంటారు. మీ వ్యక్తిగత మనసుకి తన పరిసరాలు తెలుస్తూ ఉంటాయి. కానీ అలా తెలియటం పంచేంద్రియాల మూలం వలన కాదు. మీ సుప్తచేతనావస్థలోని మనసు అంతఃప్రేరణ ద్వారా గ్రహిస్తుంది. మీలోని భావోద్వేగాలకు స్థానం అదే. అది మీ జ్ఞాపకాలను దాచే గిడ్డంగి. మీ బాహ్య ఇంద్రియాలు పనిలో లేనప్పుడు మీ సుప్తచేతనాత్మక మనసు అత్యుత్తమంగా పనిచేస్తుంది. మరోలా చెప్పాలంటే మీ చేతనాత్మక మనసును తాత్కాలికంగా నిలుపుదల చేసినప్పుడు, లేదా అది నిద్రలో కానీ మగతగా కానీ ఉన్నప్పుడు సుప్తచేతనావస్థలోని మీ మనసు బ్రహ్మాండంగా పనిచేస్తుంది. సుప్త చేతనావస్థలోని మీ మనసు కళ్ళని వాడకుండానే చూడగలదు. దానికి దివ్య దృష్టికున్న శక్తి ఉంది. దాని ప్రేక్షకులు అప్రత్యక్ష దర్శకులు. ఎక్కడో జరుగుతున్న సంఘటనలను అది చూడగలదు, వినగలదు. మీ సుప్త చేతనావస్థలోని మనసు మీ శరీరాన్ని విడిచిపెట్టి సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేయగలదు. తరచూ అత్యంత వాస్తవమైన సరైన సమాచారాన్ని తీసుకుని రాగలదు. మీ వ్యక్తిగత మనసు ఇతరుల ఆలోచనలను చదవగలదు. సీలు వేయబడ్డ కవర్లలోని విషయాలను చదవగలదు. లేదా డెస్క్ డ్రైవ్ వాడకుండానే కంప్యూటర్ డెస్క్ మీదున్న సమాచారాన్ని దివ్య దృష్టితో గ్రహించగలదు. ఒకసారి మనకు వస్తుగత మనసు, వ్యక్తిగత మనసుల పరస్పర క్రియలు అర్థం అయ్యాక ప్రార్థన యొక్క నిజమైన కళను నేర్చుకోవడానికి మరింత మెరుగైన స్థితిలో ఉంటాం. చేతనావస్థలోని మీ మనసుల సుప్తచేతనలో మీరు తర్కించలేరు. సుప్తచేతనావస్థలోని మీ మనసుకి తనకు చెప్పిన విషయంపై వాదన చేసే శక్తి కానీ, అభ్యంతరాలు చెప్పే శక్తి కానీ లేదు. మీరు దానికి తప్పు సమాచారం ఇస్తే అది నిజమేనని అంగీకరిస్తుంది. ఆ తరువాత ఆ సమాచారాన్ని నిజం చేయటానికి పూనుకుంటుంది.
మీరిచ్చిన తప్పు సలహాలకు కూడా పరిస్థితులు, అనుభవాలు, సంఘటనల రూపం కల్పిస్తుంది. మీకు ఏది జరిగినా నమ్మకం ద్వారా మీ సుప్తచేతన మీద గాఢంగా ముద్రించబడ్డ ఆలోచనల మూలంగానే మీరు చెడు ఆలోచనలు కానీ, వక్రీకరింపబడ్డ భావాలను కానీ మీ సుప్తచేతనాత్మక మనసుకి పంపితే వాటిని ఎంత వేగంగా వీలైతే అంత వేగంగా సరిదిద్దాల్సిన ఆవశ్యకత ఉంది. అలా చేయడానికి సరైన మార్గం మీ సుప్తచేతన అవస్థలోని మనసుకు మళ్లీ మళ్లీ నిర్మాణాత్మకమైన సద్భావనలను అందచేయటమే. వీటిని తరచూ తిరిగి చెప్పటం వలన మీ సుప్తచేతన వాటిని అంగీకరిస్తుంది. ఈ విధంగా మీరు ఒక కొత్త ఆరోగ్యకరమైన ఆలోచనలను, జీవసరళిని అలవాట్లుగా మార్చుకోగలుగుతారు. ఎందుకంటే మీ సుప్తచేతనావస్థ మనసు మీ అలవాటుకి కీలక స్థానం కనుక. అలవాటు పడిన మీ చేతనాత్మక మనసు మీ సుప్తచేతనాత్మక మనసు మీద ప్రగాఢమైన ప్రభావాన్ని చూపిస్తుంది. సామరసమైన, శాంతియుతమైన, నిర్మాణాత్మకమైన ఆలోచనలు మీకు అలవాటుగా మారితే మీ సుప్తచేతనాత్మకమైన మనసు స్పందించి సామరస్యం, శాంతి, నిర్మాణాత్మకమైన పరిస్థితులను సృష్టిస్తుంది. మీరు భయం, కలత లాంటి వినాశనకరమైన ఆలోచనలు పాల్పడ్డారా? దానికి చికిత్స మీ సుప్తచేతనాత్మక మనసుకున్న శక్తిని గుర్తించి స్వేచ్ఛ, సంతోషం, పరిపూర్ణ ఆరోగ్యాన్ని ఆదేశించటమే. మీ మనసులోని సుప్తచేతన సృజనాత్మకమైనది, దివ్య రూపం కలది. అది అప్పుడు స్వేచ్ఛని, సంతోషాన్ని మీరు ఆదేశించినట్లుగా ఏర్పరుస్తుంది. సూచనకున్న మహత్తరమైన శక్తి. ఇంతవరకు మనం చర్చించిన దాన్ని బట్టి మీకో విషయం తెలిసి ఉంటుంది. అదే మీ చేతనాత్మక మనసు గేటు దగ్గర వాచ్మెన్లా పనిచేస్తుందన్న విషయం. అది చేసే అతి ముఖ్యమైన పనులలో ఒకటి మీ సుప్తచేతనను మోసపు ప్రభావాల బారి పడకుండా రక్షించటం. అది అంత ముఖ్యమైనది అవటానికి కారణం అది మనసు యొక్క ప్రాథమిక నియమంపై ఆధారపడి ఉండటమే. మీ సుప్తచేతనాత్మక మనసు సూచనకు అత్యంత సున్నితంగా స్పందిస్తుంది. మీ సుప్తచేతనాత్మక మనసు తారతమ్యాలను తెలుసుకోవడం కానీ, వ్యతిరేకించడం కానీ చేయదని మీకు తెలుసు. అది హేతువాదన వాడదు. తనకు తాను వాటి గురించి ఆలోచించదు. అలా ఆలోచన చేసే పనిని మీ చేతనాత్మక మనసు చేస్తుంది. లేదు, మీ చేతనాత్మక మనసు అందచేసే మనోభావాలకు మీ సుప్తచేతన కేవలం స్పందిస్తుంది. తన ముందున్న రకరకాల చర్యలలో ఒకదాన్ని ఎంపిక చెయ్యదు. తనకిచ్చిన దానిని తీసుకోవడమే చేస్తుంది. సలహాకు మహత్తరమైన శక్తి ఉంది. అటు ఇటు ఊగిసలాడుతున్న ఒక ఓడలో మీరున్నట్టు ఊహించుకోండి. భయస్థురాలైన ఒక తోటి ప్రయాణికురాలు దగ్గరకు వెళ్లి, అరే, మీ ఒంట్లో బాగోలేనట్టుంది, మీ మొహం పారిపోయి ఉంది, సముద్రయానం మూలాన మీకు వికారం కలిగినట్లనిపిస్తుంది, క్యాబిన్ వరకు తోడొచ్చేదా అంటారు. ఆ ప్రయాణికురాలి ముఖం పాలిపోతుంది. ఇప్పుడే ఆమెకు సముద్ర ప్రయాణం వలన కలిగే వికారం గురించి మీరిచ్చిన సూచన ఆమెలో అప్పటికే ఉన్న భయాలు, దుశ్శకునాలతో కలిసిపోతుంది. ఆమె డెక్ కిందనున్న క్యాబిన్లోకి వెళ్లడానికి మీ తోడు కోరుతుంది. అక్కడికి ఒకసారి చేరుకున్నాక అప్పటికే ఆమె అంగీకరించిన మీ వ్యతిరేకార్థక సూచన నిజమై కూర్చుంటుంది. అదే సలహాకు విభిన్న ప్రతిస్పందనలు. అదే సలహాకు వివిధ రకాల జనం రకరకాలుగా ప్రతిస్పందిస్తారన్న విషయం గ్రహించటం ఎంతో ముఖ్యం. ఇలా ఎందుకు జరుగుతుందంటే దానికి కారణం వారికున్న భిన్నమైన సుప్తచేతనావస్థ లేదా నమ్మకాలు. ఊహించండి, ఓడలోని తోటి ప్రయాణికురాల దగ్గరకు కాకుండా మీరు ఓడలో పనిచేస్తున్న సిబ్బందిలో ఒకరి దగ్గరకు వెళ్తారు. మీరంటారు, ఏమండి, మీకు ఒంట్లో అంత బావున్నట్లేదు, సుదూర ప్రయాణం మీకు వికారం కలిగించబోతుందా? తన మనస్తత్వం బట్టి ఆ నావికుడు పనిలేని మీ జోక్కి నవ్వనైనా నవ్వుతాడు, లేదా మీ పని మీరు చూసుకోండి అని నిష్కర్షగా అనైనా అంటాడు. మీ సూచన ఆయన మీద ఎటువంటి ప్రభావాన్ని చూపలేదు. ఎందుకంటే సముద్ర ప్రయాణంలో కలిగే వికారం ఆయన మనసులో ఉన్న సముద్ర ప్రయాణం వలన సంభవించే వికారానికి ఉన్న నిరోధక శక్తితో కలిసిపోతుంది. అందువలన ఆ సూచన ఆయనలో భయం కానీ, కలత కానీ కలిగించదు, ఆత్మవిశ్వాసాన్ని మాత్రమే రేకెత్తిస్తుంది. సూచన, సలహా అనే పదానికి అదొక చర్య లేదా ఏదైనా ఆలోచనను మీ మనసులో ఉంచే ఉదాహరణ అనే అర్థం డిక్షనరీ మీకు చెప్తుంది. అదొక మానసిక ప్రక్రియ. దాని ద్వారా ఒక ఆలోచన లేదా భావన సూచించబడ్డప్పుడు దానిని పాటిస్తారు, ఒప్పుకుంటారు, దానిని అమలు జరుపుతారు. జ్ఞాపకం ఉంచుకోండి, సూచన అనేది చేతనాత్మక మనసుకి వ్యతిరేకంగా సుప్త చేతనాత్మక మనసులో స్థానం ఏర్పరచుకోలేదు. మీ చేతనాత్మక మనసుకి ఆ సలహాని తోసిపుచ్చే శక్తి ఉంది. నావికునికి సముద్రయానంలో వికారం కలుగుతుందన్న భయం లేదు. దానిని నిరోధించే శక్తి తనలో ఉందన్న విషయం అతనికి తెలుసు. అందుకే వ్యతిరేకాత్మక సూచనకు అతనిలో భయాన్ని రేకెత్తించే శక్తి లేదు. కానీ మీ తోటి ప్రయాణికురాలు అప్పటికే భయపడుతుంది. సముద్ర ప్రయాణం మూలాన జబ్బు పడతానని. అందువలన ఆమె మీద మీ సలహా తన శక్తి చూపించింది. మనందరిలోనూ లోలోన సొంత భయాలు, నమ్మకాలు, అభిప్రాయాలు ఉన్నాయి.
అంతర్గతంగా ఏర్పరచుకున్న ఈ ఊహలు మన జీవితాలను శాసిస్తూ ఉంటాయి. సూచనకు తనకంటూ తనలో ఏ శక్తి లేదు. దానిని మీరు మానసికంగా స్వీకరించినప్పుడే దాని శక్తి తలపైకెత్తుతుంది. సరిగ్గా ఆ పరిస్థితిలో మీ సుప్తచేతనాత్మక శక్తులు ఆ సలహాను అనుసరించి ప్రవర్తించడం మొదలు పెడతాయి. అతను తన చేతిని ఎలా పోగొట్టుకున్నాడు? చాలా సంవత్సరాల క్రితం కాక్స్టన్ హాల్లో లండన్ ట్రూత్ ఫోరంను స్థాపించాను. అక్కడ వరుసగా ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చాను. దాని డైరెక్టర్ డాక్టర్ ఎవెలిన్ ఫ్లిట్ నాకు ఒక ఆయన కూతురు గురించి చెప్పాడు. ఆ యువతి విపరీతమైన కీళ్లవాతం నొప్పులతోనూ భయంకరమైన చర్మవ్యాధితోనూ బాధపడుతూ ఉంది. అన్ని రకాల చికిత్సలు ప్రయత్నించారు. కానీ డాక్టర్లు ఆమెకు పెద్దగా సాయపడలేకపోయారు. ఆ అమ్మాయి తండ్రి నిస్పృహ చెందాడు. ఆయన తన మిత్రులతోనూ తనతో తాను పదే పదే ఇలా అనుకోసాగాడు. మా అమ్మాయికి నయం కావడం చూడాలని ఉంది. దానికోసం నా కుడి చేతినైనా ఇస్తాను. డాక్టర్ ఫ్లీట్ చెప్పిందాన్ని బట్టి ఒకనాడు ఆ కుటుంబం అంతా కారులో బయలుదేరారు. ప్రయాణంలో ఆ కారు ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని ఢీకొట్టింది. ఆ తండ్రి కుడిచేయి భుజం దగ్గర్నుంచి తెగిపోయింది. హాస్పిటల్ నుంచి అతను ఇంటికొచ్చాక తన కూతురు కీళ్ల నొప్పులు, చర్మరోగం మటుమాయమైందన్న సంగతి తెలుసుకున్నాడు. మీరు మీ సుప్తచేతనకు సూచనలు ఇచ్చే ముందు ఎంతో జాగ్రత్త వహించాలి. సరైన ఉపశమనం కలిగించేవి, మిమ్మల్ని మెరుగుపరిచేవి, అన్ని విషయాల్లో మీకు ప్రేరణ కలిగించేవి అలాంటి సూచనలే ఇస్తూ ఉండాలి. ఒక విషయం జ్ఞాపకం ఉంచుకోండి. మీ సుప్తచేతన అవస్థలోని మనసు జోక్ని అర్థం చేసుకోలేదు. మీరన్న మాటలనే అది ఆదేశంగా తీసుకుంటుంది. స్వయం సూచన అంటే ఆటో సజెషన్ భయాన్ని ఎలా తరుముతుంది? స్వయం సూచన అనే పదానికి అర్థం స్వయంగా తనకు తానే ఏదైనా తనకు మాత్రమే సంబంధించిన స్థిరమైన విషయాన్ని సూచన ఇచ్చుకోవటం. తదితర పరికరాల్లాగానే సరిగ్గా ఉపయోగించుకోకపోతే అది హాని కలగచేస్తుంది. కానీ సరిగ్గా వాడితే ఎంతో సహాయకారిగా ఉండగలదు. జెనెట్ ఆర్ ఒక ప్రతిభావంతురాలైన గాయకురాలు. ఒక సంగీత నాటకంలో ఒక ముఖ్యమైన పాత్రను చేయడానికి ఆమెను పిలిచారు. స్వర పరీక్షలో పాల్గొనడానికి ఆమె ఎంతో ఉత్సాహం చూపింది. కానీ అంతగానూ భయపడింది. అంతకుముందు ఆమె డైరెక్టర్ల ముందు 3 సార్లు పాడింది. కానీ ఘోరంగా అపజయం పాలైంది. దానికి కారణం ఆమెలో ఓడిపోతానన్న భయం. ఆమెది అద్భుతమైన గొంతు. కానీ ఆమె ఆలోచన తనలో తాను నేను పాడాల్సిన సమయం వచ్చినప్పుడు నా గొంతు భయంకరంగా తయారవుతుంది. నాకా పాత్ర దొరకనే దొరకదు. నన్ను వాళ్ళు ఇష్టపడరు. అసలు నేను స్వర పరీక్షకు ధైర్యంగా వచ్చినందుకు ఆశ్చర్యపోతారు. సరే నేను వెళ్తాను, కానీ నాకు తెలుసు నేను ఓటమి పాలవుతానని అనుకోసాగింది. ఆమె సుప్తచేతనాత్మక మనసు ఈ స్వయం సూచనలను ఆమె కోరికగా గుర్తించి అంగీకరించింది. అది వాటి వ్యక్తీకరణకు పూనుకుంది. ఆమె అనుభవంలోకి తీసుకుని రావడానికి ప్రయత్నించింది. దానికి కారణం ఒక అసంకల్పితమైన స్వయం సూచన. ఆమె భయాలు భావోద్వేగానికి లోనయ్యాయి. ఆ ఆలోచనలు వాస్తవ రూపం దాల్చాయి. అయితే ఈ యువ గాయకురాలు వ్యతిరేకాత్మక స్వయం సూచనల శక్తిని అధిగమించింది. సానుకూల స్వయం సూచనతో వాటిని ఎదుర్కోవడం ద్వారా ఆమె దాన్ని సాధించింది. ఆమె ఇలా చేసింది. రోజుకి 3 సార్లు ఆమె ఒంటరిగా ప్రశాంతంగా ఉన్న తన గదిలోకి వెళ్లేది. ఒక కుర్చీలో హాయిగా కూలబడేది. శరీరానికి పూర్తి విశ్రాంతినిచ్చేది. తన కళ్ళు మూసుకునేది. వీలైనంత వరకు తన మనసును, శరీరాన్ని స్థిరంగా కదలకుండా ఒకే చోట ఉండేటట్లు చూసే శారీరక మందకొడితనం మానసిక నిష్క్రియతను కోరుతుంది. సూచనకు మరింత సానుకూలంగా స్పందించేలా మనసుని స్థిరపరుస్తుంది. భయ సూచనను ఎదుర్కోవటం కోసం ఆమె తనలో తాను అనుకోసాగింది. నేనెంతో బాగా పాడగలను. నేను శాంతంగా, స్థిరంగా, ఆత్మవిశ్వాసంతో ఉన్నాను. గదిలో కూర్చున్న ప్రతిసారి ఈ వాక్యాన్ని ఆమె తాపీగా, నెమ్మదిగా, అనుభూతితో 5 నుంచి 10 సార్లు పునరుచ్చరించసాగింది. రోజుకి ఆమె 3 సార్లు అలా చేసేది. నిద్రపోయే ముందు మరోసారి అనేది. ఒక వారం తర్వాత ఆమెలో పూర్తిగా ధైర్యం, ఆత్మవిశ్వాసం చోటు చేసుకున్నాయి. నిర్ణీత దినం రానే వచ్చింది. ఆమె అద్భుతంగా స్వర పరీక్షలో పాడింది. ఆమెకు ఆ నాటకంలో వేషం దొరికింది. ఆమెకి జ్ఞాపకశక్తి తిరిగి ఎలా వచ్చింది? 75 సంవత్సరాల వయసున్న ఒక ఆమె తనకున్న జ్ఞాపకశక్తికి ఎప్పుడూ గర్వపడేది. ప్రతి ఒక్కర్లానే ఆమె కొన్నిటిని అప్పుడప్పుడు మర్చిపోయేది. కానీ దాన్నంతగా పట్టించుకునేది కాదు. అయితే ముసలవుతున్న కొద్దీ ఆమె ఆ సందర్భాలను గుర్తుపెట్టుకుని వాటి గురించి ఆందోళన చెందేది. ఏదైనా మర్చిపోయిన ప్రతిసారి ఆమె తనలో తాను ఇలా అనుకునేది. నా వయసు మూలన నా జ్ఞాపకశక్తి తగ్గిపోతూ వస్తుంది. ఈ వ్యతిరేకాత్మక స్వయం సూచన ఫలితంగా మరిన్ని పేర్లు, సంఘటనలను మరువసాగింది. ఆమె నిస్పృహలో ఇంచుమించు మునిగిపోయింది. అదృష్టవశాత్తు అప్పుడామె తనకు తానే హాని కలిగించుకున్నట్లుగా గ్రహించింది.
ఈ ప్రక్రియను వెనక్కి తిప్పాలన్న నిర్ణయం తీసుకుంది. నా జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది అన్న ఆలోచన చేయాలని అనిపించిన ప్రతిసారి ఆమె తనను తాను నిలుపుకుంది. అంతేకాదు ఉద్దేశపూర్వకంగా ఆ ప్రక్రియను వెనక్కి నెట్టింది. రోజుకి పలుమార్లు సానుకూల స్వయం ఆలోచన సాధన చేసిందామె. ఆమె తనకు తానే చెప్పుకుంది, ఇవాళ నుంచి నా జ్ఞాపకశక్తి అన్ని విధాలా అభివృద్ధి చెందుతుంది. నేను తెలుసుకోవలసిన ప్రతి విషయాన్ని ప్రతి క్షణంలోనూ ప్రతి చోట జ్ఞాపకం ఉంచుకుంటాను. నేను తెలుసుకున్న ప్రతి విషయం స్థిరంగా స్పష్టంగా మనసులో ఉంటుంది. నేను వాటిని స్వతసిద్ధంగా సులువుగా గుర్తుంచుకుంటాను. దేన్ని నేను జ్ఞప్తికి తెచ్చుకోవాలన్నా అది వెంటనే సరిగ్గా నా మనసుకి తడుతుంది. నేను ప్రతిరోజు ఎంతో త్వరగా అభివృద్ధి చెందుతున్నాను. అతి త్వరలోనే గతంలో కన్నా నా జ్ఞాపకశక్తి ఎంతో మెరుగు అవబోతుంది. 3 వారాల తర్వాత ఆమె జ్ఞాపకశక్తి సాధారణ స్థితికి చేరుకుంది. తన చెడు స్వభావాన్ని అతను ఎలా అధిగమించాడు? నాతో సంప్రదించడానికి ఒక ఆయన నా దగ్గరకొచ్చాడు. అతని వైవాహిక జీవితం, వృత్తి జీవితం రెండూ తీవ్రమైన కష్టాల్లో ఉన్నాయి. హ్యూడీకున్న సమస్య, అతను ఎప్పుడూ చిటపట్లాడుతూనే ఉంటాడు. వేగంగా కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఆ విషయం అతనికి తెలుసు. కాని ఎవరైనా అతనితో అది చర్చించడానికి దిగితే అతను కోపంతో ఊగిపోతాడు. ప్రతి ఒక్కరూ తననే తప్పుపడుతున్నారని, వారి నుంచి తనను తాను రక్షించుకోవాలని అతను నిరంతరం తనకు తానే చెప్పుకునేవాడు. ఈ వ్యతిరేక స్వయం సూచనను ఎదుర్కోవడానికి నేను అతన్ని సానుకూల స్వయం సూచనను ఉపయోగించమని సలహా ఇచ్చాను. రోజుకి చాలాసార్లు ప్రొద్దున్న, మధ్యాహ్నం, రాత్రి నిద్రపోయే ముందు అతను పదే పదే తనతో ఇలా చెప్పుకోవాలి, ఇప్పటి నుంచి నేను ఒక మంచి స్వభావాన్ని అలవర్చుకుంటాను. ఆనందం, సుఖ సంతోషాలు నా సామాన్య మానసిక స్థితులుగా రూపొందుతున్నాయి. ప్రతిరోజు నేను మరింత ప్రేమించబడేలా, మరింత స్నేహభావం కలిగి ఉంటాను. నా చుట్టూ ఉన్నవారి ఆనందానికి, సద్భావనకి కేంద్ర బిందువులా ఉంటాను. నా సత్ప్రవర్తనతో వారిని ప్రభావితం చేస్తాను. ఈ ఆనందమయమైన, సంతోషకరమైన స్వభావం నా సామాన్య సహజ మనస్థితిగా మారుతోంది. నేను ఎంతో కృతజ్ఞుడిగా ఉంటాను. 1 నెల తర్వాత అతని భార్య, అతని సహోద్యోగులు ఇప్పుడు అతనితో కలిసిమెలిసి ఉండటం ఎంతో హాయిగా ఉందని అనసాగారు. బాహ్య సూచన అంటే హెటరో సజెషన్ల మీద కొన్ని వ్యాఖ్యలు. బాహ్య సూచన అంటే మరో వ్యక్తి ఇచ్చిన సలహా. అన్ని యుగాల్లోనూ, ప్రపంచంలోని ప్రతి ప్రాంతంలోనూ సూచనకున్న శక్తి మానవజాతి జీవితంలోనూ, ఆలోచనలోనూ ప్రముఖ పాత్రను నిర్వహించింది. రాజకీయ సంప్రదాయాలు, మత విశ్వాసాలు, సాంస్కృతిక ఆచారాలు అన్నీ బాహ్య సూచనలకున్న శక్తి మూలాన్నే అభివృద్ధి చెందుతూ నిలకడగా ఉంటున్నాయి. మనల్ని మనం క్రమశిక్షణలోనూ ఆధీనంలోనూ ఉంచుకోవడానికి సూచనను ఒక పనిముట్టుగా వాడుకోవచ్చు. అంతేకాదు దానిని ఇతరుల మనసుకు సంబంధించిన నియమాల విషయం వారికి అర్థం కాని వారిని అదుపులో ఉంచడానికి కూడా ఉపయోగించవచ్చు. దాని నిర్మాణాత్మకమైన, సృజనాత్మకమైన రూపంలో అది అద్భుతంగానూ బ్రహ్మాండంగానూ ఉంటుంది. దాని ప్రతికూల అంశాలలో అది మానసిక స్పందనల నమూనాలన్నిటిలోకి అత్యంత వినాశకారి. దుఃఖం, పరాజయం, బాధ, రోగం, దుర్ఘటన లాంటివి దాని ఫలితంగా కలగవచ్చు. మీరు వీటిలోంచి దేన్నైనా స్వీకరించారా? మనం పుట్టిన రోజు నుంచి వ్యతిరేక సూచనలు మన మీద దాడి చేస్తూ ఉంటాయి. వాటిని ఎదుర్కోవడం ఎలాగో తెలియక మనం అనాలోచితంగా వాటిని ఒప్పుకుంటాం. వాటిని మన అనుభవంలోకి తీసుకొస్తూ ఉంటాము. వ్యతిరేక సూచనలకు కొన్ని ఉదాహరణలు ఇవిగో. ఈ పని నీ వల్ల కాదు, నువ్వేమీ సాధించలేవు, నువ్వలా చేయకూడదు, నువ్వు ఓడిపోతావు, నీకు గెలుపొందే అవకాశం లేదు, నువ్వు చేసిందంతా తప్పు, దీనివల్ల లాభమేమీ లేదు, నీకు ఏం తెలుసు అన్నది ముఖ్యం కాదు, కానీ నీకు ఎవరు తెలుసు అన్నది ముఖ్యం, ప్రపంచం నాశనమైపోతుంది, ఏం లాభం, ఎవరు పట్టించుకోరు, అంతా కష్టపడిన ప్రయోజనం లేదు, నువ్వు బాగా ముసలాడివైపోయావు, రోజురోజుకి పరిస్థితులు ఘోరంగా తయారవుతున్నాయి, జీవితం నిరంతరం అరగదీస్తుంది, ప్రేమించటం పక్షులకే చేతనవుతుంది, నువ్వు అసలు గెలవలేవు, జాగ్రత్తగా ఉండు, భయంకరమైన జబ్బు నీకు అంటుకోగలదు, నువ్వు ఎవరిని నమ్మడానికి లేదు. ఈ రకమైన బాహ్య సూచనలను స్వీకరించడం ద్వారా వాటిని నిజం చేయడంలో మీరు సహకరిస్తారు. బాల్యంలో మీ కుటుంబంలోని వారిచ్చే వ్యతిరేక సలహాలను ఎదుర్కోవటంలో నిస్సహాయాలుగా ఉంటారు. అంతకన్నా మీకేం తెలీదు. మనసు, చేతన, సుప్త చేతన రెండూనూ ఒక పెద్ద రహస్యం. దాని గురించి ఆలోచనే చేయలేరు. అయితే పెద్దయ్యాక మీకు ఎంపిక చేసుకునే సామర్థ్యం ఉంటుంది. మీరు సృజనాత్మక స్వయం సూచనను వాడవచ్చు. గతంలో మీ మనసుపై పడ్డ ముద్రలలో మార్పు తీసుకొచ్చి సరిచేసే చికిత్స అది. మీరు మొట్టమొదటగా చేయవలసింది మీ మీద పనిచేస్తున్న బాహ్య సూచనలేవో మీరు తెలుసుకోవటం,
వాటిని మీరు పరీక్షించకపోతే అవి మీ వ్యక్తిగత సామాజిక జీవితంలో మిమ్మల్ని ఓటమి పాలు చేసి నడవడి నమూనాలను సృష్టించగలవు. సృజనాత్మకమైన స్వయం సూచన మీకు వ్యతిరేక ప్రభావాల నుంచి విముక్తి కలిగించగలదు. అలా కాని పక్షంలో వ్యతిరేక ప్రభావాలు మీ జీవితాన్ని చిందరవందర చేయగలవు. మంచి నడవడి అలవాట్లు మీలో అభివృద్ధి చెందకుండా అడ్డుకోగలవు, చివరకు అసంభవం చేయగలవు. మీరు వ్యతిరేక సూచనలకు ప్రతిచర్య తీసుకోగలరు. పేపరు అందుకోండి లేదా టీవీలో న్యూస్ చూడండి. ప్రతిరోజు నిరర్ధకత, భయం, ఆందోళన, అదుర్ద, పొంచి ఉన్న దురదృష్టం, ఈ విత్తనాలు నాటే డజన్ల కొద్దీ కథలను వింటూ ఉంటారు. వాటిని నమ్మి వాటికి మీ మనసులో చోటిస్తే భయం గురించిన ఆ ఆలోచనలు మీకు జీవించాలన్న కోరికను కోల్పోయేటట్లుగా చేస్తాయి. అయితే మీరు వాటిని స్వీకరించాల్సిన అవసరం లేదని అర్థం చేసుకున్నప్పుడు మీకు ఎన్నో మార్గాలు కనిపిస్తాయి. సుప్త చేతనావస్థలో ఉన్న మీ మనసుకు సృజనాత్మకమైన స్వయం సూచనలను ఇవ్వడం ద్వారా విధ్వంసక ఆలోచనలను వ్యతిరేకించే శక్తి మీలో ఉందని గ్రహిస్తారు. క్రమం తప్పకుండా ఇతరులు మీకిచ్చే వ్యతిరేక సలహాలను అడ్డుకోండి. విధ్వంసక బాహ్య సూచనలపై ఆధారపడాల్సిన అవసరం మీకు లేదు. బాల్యంలోనూ కిషోరప్రాయంలోనూ వయస్కులుగాను మనమంతా వాటి మూలంగా బాధపడ్డాం. వెనక్కి తిరిగి చూస్తే మీ తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు, గురువులు, సహోద్యోగులు ఎలా తమ వ్యతిరేక సలహాలని అందించారో మీకు గుర్తుకు వస్తుంది. మీతో చెప్పిన సంగతులను అధ్యయనం చేయండి. వాటికి మూలాధారమైన భావాన్ని జాగ్రత్తగా పరీక్షించండి. వాటిలో చాలా మట్టుకు ప్రచారం కింద వస్తాయని మీరు తెలుసుకుంటారు. ఆ ప్రచారం యొక్క రహస్య ఉద్దేశం మీలో భయాన్ని రేకెత్తించి మిమ్మల్ని తమ ఆధీనంలో ఉంచుకోవడం. సలహా ఒక వ్యక్తి ప్రాణాన్ని ఎలా తీసింది? నా దూరపు బంధువు ఒక ఆయన ఇండియాలో జోష్యం చెప్పే ఒక ప్రఖ్యాత క్రిస్టల్ గేజర్ దగ్గరకు వెళ్లి తన భవిష్యత్తు చెప్పమని ఆమెను అడిగాడు. అతని గుండె బలహీనంగా ఉందని ఆ జ్యోతిష్కురాలు అతనితో అంది. వచ్చే అమావాస్య నాడు అతను మరణిస్తాడని జోష్యం చెప్పింది. నా బంధువు భయభీతి చెందాడు. తన కుటుంబంలోని ప్రతి ఒక్కరిని పిలిచి వారితో ఈ జోష్యం గురించి చెప్పాడు. తన లాయర్ను కలిసి వీలునామాను తయారు చేయించాడు. అతనితో అలాంటి నమ్మకం వదులుకోమని చెప్పడానికి నేను ప్రయత్నించినప్పుడు ఆ క్రిస్టల్ గేజర్కి అద్భుతమైన అతీంద్రియ శక్తులున్నట్లు అతను నాకు చెప్పాడు. తనని సంప్రదించడానికి వచ్చిన వారికి ఎంతో మంచి కాని చెడు కాని చేయగలదట ఆమె. అదంతా నిజమేనని అతను నమ్మాడు. అమావాస్య దగ్గర పడుతూ ఉందనగా అతను అన్నిటికీ మరింత దూరం కాసాగాడు. 1 నెల క్రితం ఇదే మనిషి సంతోషంగా, ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉరుకులు పరుగులు వేస్తూ ఉండేవాడు. ఇప్పుడేమో ఆయన ఒక రోగి. నీత దినాన ఆయనకు ప్రాణాంతకమైన గుండెపోటు వచ్చింది. తన చావుకు తానే కారణం అని తెలుసుకోకుండానే ఆయన చనిపోయాడు. మనలో ఎంతోమంది ఇలాంటి కథలు విని ఉంటారు. ఎంతమంది ఈ ప్రపంచం నిండా మన ఆధీనంలోకి నిగూఢ శక్తులున్నాయన్న ఆలోచనకు భయంతో వణికిపోతూ ఉంటారు. అవును, ఈ ప్రపంచం నిండా అనేక శక్తులున్నాయి. కాని అవి గూఢమైనవి కావు, అదుపులో ఉంచలేనివి కావు. శక్తివంతమైన సలహాను తన సుప్తచేతంలో ప్రవేశించడానికి అనుమతినిచ్చి నా బంధువు తనకు తానే చంపుకున్నాడు. ఆయన క్రిస్టల్ గేజర్కున్న శక్తులను నమ్మాడు. అందుకే ఆమె జోష్యాన్ని పూర్తిగా అంగీకరించాడు. సుప్త చేతనావస్థలో ఉన్న మనసు పనిచేసే తీరు ఆధారంగా మనం ఇప్పుడు జరిగిన సంఘటన కేసి మరోసారి చూద్దాం. ఒక వ్యక్తి యొక్క చేతనాత్మక తార్కిక మనసు నమ్మిన దానిని సుప్త చేతనాత్మక మనసు గ్రహించి అది చెప్పినట్లు నడుచుకుంటుంది. నా బంధువు జ్యోతిష్కురాలి దగ్గరకు వెళ్లినప్పుడు ఆయన మనసు సలహాలను స్వీకరించే స్థితిలో ఉంది. ఆమె అతనికి వ్యతిరేకార్థక సూచనలు ఇచ్చినప్పుడు ఆయన దాన్ని స్వీకరించాడు. ఆయన భయపడ్డాడు. రాబోయే అమావాస్య రోజున తాను చనిపోబోతున్నానని నమ్మకం గురించి అదే పనిగా ఆలోచించాడు. దాని గురించే ప్రతి ఒక్కరితోనూ చెప్పాడు. తన చావుకు తానే సన్నుద్ధుడయ్యాడు. తన చావు గురించిన భయం, తన చావుకి ఎదురు చూడటం ఆయనలోని సుప్తచేతన నిజం అని నమ్మి చావు తెచ్చిపెట్టింది. ఆయన చావు గురించి జోష్యం చెప్పిన ఆమెకు మైదానంలో పడి ఉన్న రాళ్లు, కర్రముక్కలకున్న శక్తుల కన్నా అధిక శక్తులేమీ లేవు. ఆమె ఇచ్చిన సూచన తాను అన్నది సృష్టించడానికి కానీ దాన్ని సాధ్యం చేయడానికి కానీ శక్తి లేదు. ఆయనకు మనసుకి సంబంధించిన నియమాలు ఏమాత్రం కానీ తెలుసుంటే ఆయన ఆ ప్రతికూల సలహాను పూర్తిగా తోసిపుచ్చి ఆమె చెప్పిన విషయాన్ని పట్టించుకునేవాడు కాదు. తన ఆలోచనలు, అనుభూతులే తనని శాసించి ఆధీనంలో ఉంచుకుంటాయన్న విషయాన్ని గ్రహించి ఆయన ఎప్పట్లానే తన జీవితాన్ని వెళ్లబుచ్చేవాడు. జ్యోతిష్కురాలి భవిష్యవాణి ఆర్మీ ట్యాంక్ పైన విసిరిన రబ్బరు బంతి లాంటిది. ఆయన సులువుగా ఆమె సలహాన్ని నిష్ప్రభావం చేసి తనకి ఎటువంటి హాని కలగకుండా చూసుకునేవాడు. దానికి బదులు అవగాహన లేమి వలన తన చావుని తానే కోరి తెచ్చుకున్నాడు. ఇతరులు ఇచ్చే సలహాలకు అచ్చంగా ఎటువంటి శక్తి లేదు.
అవి మీ మీద ఏ ప్రభావం చూపలేవు. వాటికి ఏదైనా శక్తి ఉంటే మీ ఆలోచనల ద్వారా మీరు వాటికి అందజేసిన బలం పుంజుకుంటుంది. మీకు మీరే మీ మానసిక సమ్మతిని తెలపాలి. మీరు మీ ఆలోచనలను స్వీకరించి అంగీకరించాలి. ఆ పరిస్థితిలో అది మీ సొంత ఆలోచనగా రూపొందుతుంది. మీ సుప్తచేతన దానిని సాకారం చేయటానికి ప్రయత్నిస్తుంది. గుర్తుంచుకోండి, ఎంపిక చేసుకునే సామర్థ్యం మీలో ఉంది. జీవితాన్ని ఎంచుకోండి, ప్రేమను ఎంచుకోండి, ఆరోగ్యాన్ని ఎంచుకోండి. ఒక ప్రధాన ఆధార అంశం యొక్క శక్తి అంటే ప్రిమిసిస్. ప్రాచీన గ్రీకు దేశం కాలం నాటి నుంచి దార్శనికులు, తార్కికులు సిలోగిజం అనే రూపాన్ని అధ్యయనం చేశారు. సిలోగిజంలలో మీ మనసు తర్కం చేస్తుంది. వాడుక మాటలో దీని అర్థం మీ చేతనాత్మక మనసు ఏ ప్రధాన ఆధార అంశాలను నిజం అని భావిస్తుందో మీ సుప్తచేతనావస్థలోని మనసు తీసుకునే నిర్ణయాన్ని నిర్ధారిస్తుంది. అది ఎటువంటి ప్రశ్న, ఏ రకమైన సమస్య అయినప్పటికీ మీ ఆధార అంశాలు సరైనవి అయితే మీ నిర్ణయం తప్పనిసరిగా సరైనదే అయ్యుంటుంది. ఉదాహరణకి, ప్రతి సుగుణం ప్రశంసనీయమే. జాలిగుండే ఒక సుగుణం, అందుకే దయాగుణం ప్రశంసనీయం. లేదా ఏర్పడ్డ వస్తువులన్నీ మార్పు చెందుతాయి, కాలగర్భంలో కలిసిపోతాయి. ఈజిప్టులోని పిరమిడ్లు నిర్మించబడ్డాయి, అందువలన పిరమిడ్లు కూడా రూపుమారి అంతరిస్తాయి. మొదటి వాక్యాన్ని ప్రధాన ఆధార అంశం అని అంటారు. ఆధార అంశం సరైనది అయినప్పుడు దాని ముగింపు కూడా సరిగ్గానే ఉంటుంది. న్యూయార్క్ సిటీలోని టౌన్ హాల్లో మానసిక విజ్ఞానంపై నేనిచ్చే ఉపన్యాసాలకు హాజరైన ఒక కాలేజీ ప్రొఫెసర్ ఆ తర్వాత నా వద్దకొచ్చాడు. నా జీవితంలో ప్రతిదీ తలకిందులైంది. నా ఆరోగ్యం, డబ్బు, మిత్రులు అన్నీ పోగొట్టుకున్నాను. నేను ముట్టుకున్న ప్రతిదీ పాడైపోతుంది అని నాతో అన్నాడతను. తన సమస్యలన్నీ తార్కికంగా, ప్రత్యక్షంగా ఆయన స్వయం విధ్వంసక ఆధార అంశంలోంచి వచ్చినవే అని నేనాయనకు వివరించాను. తన జీవితాన్ని మార్చుకునేందుకు ఆయన ఒక కొత్త ప్రధాన ఆధార అంశాన్ని తన ఆలోచనలో ఏర్పరుచుకోవాలి. తన సుప్తచేతనకున్న అనంతమైన తెలివితేటలు తనకు ఆధ్యాత్మికంగా, మానసికంగా, ఆర్థికంగా మార్గదర్శకత్వం చేస్తూ, నిర్దేశిస్తూ తన అభివృద్ధికి కారణభూతమవుతుందన్న తన నమ్మకాన్ని నిజం అని ఆయన ఒప్పుకోవాలి. ఒక్కసారి ఆయన అలా చేశాక ఆయన సుప్తచేతనాత్మక మనసు స్వతఃసిద్ధంగా ఆయనను తన నిర్ణయాలు తెలివిగా తీసుకునేటట్లు చేస్తుంది. ఆయన శరీరానికి ఉపశమనం కలిగిస్తుంది. ఆయన మనసుకు శాంతిని చేకూరుస్తుంది. ఈ ప్రొఫెసర్ తన జీవితం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో దానికో చిత్రాన్ని తయారు చేశాడు. ఆయన ప్రధాన ఆధార అంశం ఇదిగో: అనంతమైన మేధస్సు నన్ను నడిపిస్తుంది, అన్నిట్లోనూ నాకు మార్గదర్శకత్వం చూపిస్తుంది. పరిపూర్ణమైన ఆరోగ్యం నాది. సామరస్య నియమం, లా ఆఫ్ హార్మోనీ నా మనసులోనూ శరీరంలోనూ పనిచేస్తుంది. అందం, ప్రేమ, శాంతి, సమృద్ధి ఇవన్నీ నావి. నా జీవితాన్నంతా సక్రమంగా పనిచేయటం, దైవాజ్ఞ పాటించటం లాంటి నియమాలు నడిపిస్తూ ఉన్నాయి. నా ప్రధాన ఆధారాంశం జీవిత సత్యాల మీద ఆధారపడి ఉందన్న సంగతి నాకు తెలుసు. నా సుప్త చేతనాత్మక మనసు నా చేతనాత్మక మనసు యొక్క ఆలోచన తీరుకు అనుగుణంగా స్పందిస్తుందని నాకు తెలుసు. నేనలా అనుభూతి చెందుతూ ఉన్నాను. నేను నమ్ముతున్నాను. తరువాత ఆయన తను సాధించిన దాని గురించి నాకిలా రాశాడు. తాపీగా, నెమ్మదిగా, ప్రేమతో రోజుకి అనేకసార్లు నేను నా ప్రధాన ఆధారాంశం యొక్క ప్రవచనాలను పునరుచ్చరించాను. అవి లోతుగా నా సుప్తచేతనాత్మక మనసులోకి ఇంకుతున్నాయని నాకు తెలిసింది. సత్ఫలితాలు దానిని అనుసరిస్తాయని మానసికంగా నియమాలు నాకు నచ్చచెప్పాయి. మీరు నాకిచ్చిన సలహాకు ఎంతో రుణపడి ఉన్నాను. నా జీవితంలోని అన్ని విభాగాల్లోనూ మంచి మార్పులొస్తున్నాయి. మీ సలహా పనిచేస్తుంది. సుప్తచేతన వివాదాస్పదంగా వాదించదు. మీ సుప్తచేతనాత్మక మనసు ఎంతో తెలివైంది. అన్ని ప్రశ్నలకి సమాధానాలు తెలుసు దానికి. అయితే తనకు తెలుసునన్న సంగతి దానికి తెలీదు. అది మీతో వాదించదు, ఎదురు జవాబివ్వదు. అలాంటి సలహాలతో నువ్వు నన్ను ప్రభావితం చెయ్యకు అని అనదు. మీరు నేను ఇది చెయ్యలేను, నేనిప్పుడు బాగా ముసలివాడినయ్యాను, నేనా బాధ్యతను తీసుకోలేను, నేను సరైన చోట పుట్టలేదు, నాకు సరైన రాజకీయ నాయకుడు తెలీదు అని అన్నప్పుడు మీరు ఈ వ్యతిరేక ఆలోచనలతో మీ సుప్తచేతనాత్మక మనసుని నింపేస్తున్నారు. దానికి అనుగుణంగానే అది స్పందిస్తుంది. నిజానికి మీకు జరగబోయే మంచిని మీరే అడ్డుకుంటున్నారు. మీ జీవితంలోకి లేమిని, పరిమితులని, ఆశాభంగాలని తీసుకొస్తున్నారు. మీ చేతనాత్మక మనసులోకి అడ్డంకులు, అవరోధాలు, ఆలస్యాలను తెచ్చి ఉంచినప్పుడు మీరు సుప్తచేతనాత్మక మనసులో ఉంటున్న మేధస్సుని, తెలివితేటలను తిరస్కరిస్తున్నారన్నమాట. మీరు నిజానికి మీ సుప్తచేతన మీ సమస్యను పరిష్కరించలేదని అంటున్నారు. ఇది మానసిక భావోద్వేగ సంకులతకు, దాని మూలంగా వచ్చే జబ్బుకి, మానసిక రోగాలకు దారితీస్తుంది.
మీ కోరికలను సాధించుకోవడానికి, మీ నిరాశని అధిగమించడానికి మీరు ధైర్యంగా రోజుకి పలుసార్లు ఆదేశించండి ఇలా: నాలో ఈ కోరికను కలిగించిన అనంతమైన మేధస్సు నా కోరికను సాకారం చేసే పరిపూర్ణమైన ప్రణాళిక వైపు తీసుకెళ్తుంది, దారి చూపుతుంది, దాన్ని వెల్లడి చేస్తుంది. నా సుప్తచేతనలోని లోతైన మేధస్సు ప్రతి క్రియను చేపట్టిందని నాకు తెలుసు. నేను భావించినట్టే, నా మనసులో కోరుకున్నట్లే అది బాహ్యంగా వ్యక్తీకరించబడుతుంది. సమతౌల్యం సమదృష్టి అంతటా ఉంది. అలా కాకుండా మీరు మరోలా వేరే దారి లేదు, నేను ఓడిపోయాను, ఈ సంకటంలోంచి బయటపడే మార్గం లేదు, నన్ను కట్టిపడేశారు, అడ్డుకుంటున్నారు అంటే మీ సుప్తచేతన నుంచి మీకు సమాధానం రాదు, స్పందన ఉండదు. సుప్తచేతన మీకోసం పని చేయాలంటే మీరు దానికి సరైన కోరికను అందచేయాలి, సహకారాన్ని ఆర్జించాలి. అది ఎప్పుడూ మీకోసమే పనిచేస్తూ ఉంటుంది. ఈ క్షణంలో కూడా అది మీ గుండె చొప్పుణ్ణి, మీరు ఊపిరి పీల్చుకోవడాన్ని నియంత్రిస్తుంది. మీరు మీ వేలు కోసుకుంటే దాన్ని నయం చేసే జటిల ప్రక్రియకు శ్రీకారం చుడుతుంది. దాని యొక్క ప్రాథమిక ప్రవృత్తి జీవితం వైపే. మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటూ మిమ్మల్ని రక్షించుకోవడానికి అది ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటుంది. మీ సుప్తచేతనకు తనకంటూ ఒక మనసుంది. అది మీ ఆలోచన, విశ్వాసాన్ని, భావచిత్రాల ప్రతిరూపాన్ని స్వీకరిస్తుంది. ఏదైనా ఒక సమస్యకు మీకు సమాధానం వెతికేటప్పుడు మీ సుప్తచేతన ప్రత్యుత్తరమిస్తుంది. కానీ మీ చేతనాత్మక మనసులో మీరు ఒక నిర్ణయానికి రావాలని, సరైన తీర్పుని ఇవ్వాలని ఆశిస్తుంది. మీ సుప్తచేతనాత్మకమైన మనసులోనే సమాధానం ఉన్నట్లు మీరు ఒప్పుకోవాలి. వేరే మార్గం ఉన్నట్లు నాకు తోచదు, నాకంతా గందరగోళంగా ఉంది, సమాధానం నాకెందుకు దొరకటం లేదు అని మీరంటే మీరు మీ ప్రార్థన నిరర్ధకం చేస్తున్నారన్నమాట. తన సమయాన్ని వెళ్లదీస్తున్న ఒక సైనికుడులా మీరు మీ శక్తిని వాడేస్తున్నారు, కానీ మీరు ముందుకు కదలడం లేదు. మీ మనసుకున్న చక్రాలని ఆపండి, కాసేపు విశ్రమించండి, సడలించండి, శాంతంగా స్థిరంగా చెప్పండి: నా సుప్తచేతనకు సమాధానం తెలుసు, ఇప్పుడు నాకది ప్రత్యుత్తరం ఇస్తుంది అని. నేను నా ధన్యవాదాలు చెప్తున్నాను, ఎందుకంటే నా సుప్తచేతనకున్న అనంతమైన తెలివితేటలకు అన్ని విషయాలు తెలుసు. నాకు ఈ సమయంలో పరిపూర్ణమైన సమాధానాన్ని ఇస్తుంది. నా సుప్తచేతనాత్మక మనసు యొక్క మహత్యం, మహిమలను నా నిజమైన నమ్మకం విముక్తి కలిగిస్తుంది. అలా జరుగుతున్నందుకు నేను ఆనందిస్తున్నాను. దీంతో ఈ చాప్టర్ అయిపోయింది. ప్రధానాంశాల సమీక్ష: 1. మంచిగా ఆలోచిస్తే అంతా మంచే జరుగుతుంది. చెడుగా ఆలోచిస్తే చెడు జరుగుతుంది. రోజంతా మీరెలా ఆలోచిస్తే అలా అవుతారు మీరు. 2. మీ సుప్తచేతనాత్మక మనసు మీతో వాదించదు. మీ చేతనాత్మక మనసు ఆదేశాలను అది పాటిస్తుంది. మీరు ఈ ఖర్చు నేను భరించలేను అని అంటే మీ సుప్తచేతన అది నిజమయ్యేలా చూస్తుంది. ఒక మెరుగైన ఆలోచనను ఎంచుకోండి. ఇలా ప్రకటించండి: నేను దీన్ని కొంటాను, నేను నా మనసులో దీన్ని కోరుకుంటున్నాను. 3. మీలో ఎంపిక చేసే శక్తి ఉంది. మంచి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఎంపిక చేసుకోండి. స్నేహపూర్వకంగా ఉండాలని కోరుకోవచ్చు, లేదా మీకు స్నేహం చేయడం ఇష్టం లేనట్లు కూడా ఉండొచ్చు. సహకారం అందించాలని, ఆనందంగా, స్నేహంగా ఉండాలని, ప్రేమించాలని కోరుకోండి. ప్రపంచమంతా స్పందిస్తుంది. అద్భుతమైన వ్యక్తిత్వాన్ని అభివృద్ధి పరుచుకోవడానికి ఇదొక ఉత్తమమైన మార్గం. 4. మీ చేతనాత్మక మనసు గేటు దగ్గరున్న వాచ్మెన్ లాంటిది. దాని ముఖ్య ఉద్దేశం మీ సుప్తచేతనాత్మక మనసుని అసత్యపు ప్రభావాల బారిపడకుండా రక్షించటం. ఏదో మంచి జరుగుతుందని, ఈ క్షణంలో జరుగుతుందన్న నమ్మకాన్ని ఎంపిక చేయండి. మీకున్న అతి గొప్ప శక్తి ఎంపిక చేసుకునే మీ సామర్థ్యం. సంతోషాన్ని, సమృద్ధిని ఎంపిక చేసుకోండి. 5. ఇతరుల సూచనలకు, వ్యాఖ్యలకు మిమ్మల్ని బాధించే శక్తి లేదు. ఉన్న ఒకే ఒక శక్తి మీ ఆలోచన స్రవంతికే ఉంది. ఇతరుల సూచనలను, వ్యాఖ్యలను మీరు తోసిపుచ్చి మంచినే కోరుకోవచ్చు. ఎలా ప్రతిస్పందించాలో మీరే ఎంపిక చేసుకోవచ్చు. 6. మీరనే మాటలపై జాగ్రత్త వహించండి. మీ నోట వచ్చే ప్రతి నిరుపయోగమైన పదానికి మీరు జవాబుదారీతనం వహించాలి. ఎన్నడూ ఇలా అనకండి: నేను ఓడిపోతాను, నా ఉద్యోగం ఊడిపోతుంది, నేను అద్దె చెల్లించలేను. మీ సుప్తచేతన జోక్ని అర్థం చేసుకోలేదు, వాటన్నిటినీ నిజమయ్యేలా చేస్తుంది. 7. మీది చెడ్డ మనసు కాదు. ప్రకృతిలోని ఏ శక్తి చెడ్డది కాదు. మీరు ప్రకృతిలోని శక్తులను ఎలా ఉపయోగిస్తున్నారన్న దానిపైన ఆధారపడి ఉంటుంది. మీ మనసుని అందరికీ ఆశీస్సులు అందించటానికి, ఉపశమనం కలిగించటానికి, అన్ని చోట్ల ఉన్న జనానికి ప్రేరణ కలిగించటానికి ఉపయోగించండి. 8. ఎప్పుడూ నా వల్ల కాదు అని అనకండి. భయాన్ని అధిగమించటానికి ఇలా అనుకోండి: సుప్త చేతనావస్థలో ఉన్న నా మనసుకున్న శక్తి ద్వారా నేను అన్ని పనులు చేయగలను అని. 9. భయం, అజ్ఞానం, అంధవిశ్వాసానికి బదులు శాశ్వత సత్యాలు, జీవన సిద్ధాంతాల దృష్టికోణం నుంచి ఆలోచించడం ప్రారంభించండి.
మీ గురించి ఆలోచనలను ఇతరులు చేయకుండా చూడండి. మీ ఆలోచనలను మీరే స్వయంగా ఎంచుకోండి. మీ నిర్ణయాలను మీరే ఎన్నుకోండి. 10. మీరు మీ ఆత్మ అంటే సుప్తచేతనాత్మక మనసుకు కెప్టెన్. మీ విధికి మీరే యజమాని అని గుర్తుంచుకోండి. ఎన్నుకునే సామర్థ్యం మీలో ఉంది. జీవితాన్ని ఎంచుకోండి. ప్రేమను ఎంచుకోండి. ఆరోగ్యాన్ని ఎంచుకోండి. ఆనందాన్ని ఎంచుకోండి. 11. మీ చేతనాత్మక మనసు దేన్నైతే నిజం అని నమ్ముతుందో దానినే మీ సుప్తచేతన స్వీకరించి అది నిజం చేస్తుంది. అదృష్టాన్ని, దేవుడు చూపించే మార్గాన్ని, సరైన కర్మను, జీవితం అందించే సర్వసుఖాలను నమ్మండి. నెక్స్ట్ చాప్టర్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దట్ టేక్ కేర్. బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.